నమస్తే వెల్కమ్ టు సామా 6 న్యూస్. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రామయ్యపల్లి గ్రామంలో ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మంతని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు ఎస్ఐ రవిప్రసాద్ ఆధ్వర్యంలో రామగుండం కమిషనరేట్ పోలీస్ కళా బృందం వారు కళా ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో సాంఘిక దురాచారాలు, సైబర్ నేరాలు, షీ టీమ్స్ ఉపయోగం, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, డయల్ 100, హత్యలు, ఆత్మహత్యలు, లైంగిక వేధింపులు, సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలపై షీ టీమ్స్, అభయ యాప్, వివిధ చట్టాల గురించి ఇతర రుగ్మతల పట్ల గ్రామీణ ప్రజలను చైతన్యం చేస్తూ ఆటపాటల ద్వారా, నాటికల ద్వారా అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఏదైనా సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి తెలిపినట్లయితే వెంటనే పరిష్కారం చేయుటకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇటు కార్యక్రమంలో ఎస్ఐ రవిప్రకాష్, ప్రజాప్రతినిధులు, పోలీస్ కానిస్టేబుల్ మరియు గ్రామస్తులు తర్వాత హాజరయ్యారు. ఫేక్ కాల్స్ రావడం కానీ, మీ ఏటీఎం సంబంధించిన డీటెయిల్స్ కానీ, మేము పలానా బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పడం కానీ, సైబర్ క్రైమ్ సంబంధించిన అవగాహన ఏ కాల్స్ వచ్చినా కూడా మన డీటెయిల్స్ చెప్పకూడదు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పిల్లలకు ఏదైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో వాటి కొనియడం, వాటిని వాడడం, గేమ్స్ ఆడడము, అందులో దేనికో పోయి ఏదైనా లింకప్ పోవడము, డబ్బులు మన అకౌంట్లో ఉన్న పేరెంట్స్కి కట్ కావడం, రైతుకు సంబంధించిన అకౌంట్కి వెళ్ళిపోవడం, మరి ఎన్నో కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. వచ్చే రోజులలో మన ఇంట్లో దొంగతనం పడి ఏ వస్తువులు పోవు, కానీ మన అకౌంట్లో డబ్బులు మొత్తం ఖాళీ అవుతుంటాయి. కాబట్టి దయచేసి పిల్లలకి ఎవి కూడా సెల్ ఫోన్లు ఇవ్వకూడదు, సెల్ ఫోన్లు పట్టుకొని ఇవ్వకూడదు, వర్షం నేర్పాలి. ఈ సమాజంలో పిల్లలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు మరి ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. ఇవే కాకుండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. మరి వీటి పట్ల మీ అందరికీ కూడా అవగాహన ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా, అంటే ఈ హాజరైన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం మీ అందరికీ, మరి ముఖ్యంగా మీ పబ్లిక్ కూడా మరి మీ టైం అంతా పెట్టుకొని రావడం కూడా తిరగడం జరుగుతుంది. వీళ్ళ యువతతోటి మాట్లాడడం జరుగుతుంది. మరి యువత ఏం చేస్తున్నారు, పాత రోజుల్లో ఒకసారి మీరందరూ కూడా కూర్చొని మీ గ్రామ పెద్దలు కానీ మీరు కానీ మీ పిల్లల్ని సక్రమమైన మార్గంలో చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, రేపు భవిష్యత్తు అంతా మీపైనే ఉంటుంది. మనకు ఎందుకు లేదనుకుంటే చాలామంది ఖరాబ్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే తాగుడు బానిస అయిపోయి, గంజాయి బానిస అయిపోయి రోడ్లపైన యాక్సిడెంట్లు కానీ మరే విధంగా అయినా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు మన రోడ్డు ఎప్పుడు కూడా బిజీ ఉంటుంది. మన పిల్లల్ని మైనర్స్ సంబంధించిన ఎవరికి కానీ స్కూటీలు ఇచ్చి కానీ, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ రోడ్ల వెనక్కి పంపకూడదు. మరి మీకు ఇవన్నీ కూడా మళ్ళీ మేము ఎందుకు చెప్తున్నాం అంటే, మరి భవిష్యత్ అంతా మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇది తీసుకుని చర్యలపైన ఆధారపడి కోరుకుంటూ, మరి మంచి కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా తెలియజేస్తూ నమస్కారాలు చేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ అనాలి. ఎస్ఐ రామగిరి ఎస్ఐ రవి గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ తెలుసు సమాజంలో వస్తున్న మార్పులు ఏ విధంగా వస్తున్నాయి, మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, పిల్లల భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి. సాయంత్రం అయిందంటే విలేజ్లలో తాగడము, రోడ్ల పైన తిరగడము ముఖ్యమైన విధానంగా జరుగుతుంది. మరి తాగడమే కాకుండా పిల్లల్ని మంచిగా చదివించుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబము రోడ్డు మీద పడకుండా ఉండాలంటే మనము ఈ సంబంధించిన మోటార్ సైకిల్ సంబంధించిన రైడింగ్ కానీ, మైనర్స్ కానీ, మేజర్స్ కానీ, వీటన్నిటిపైన మనకు ఒక అవగాహన ఉండాలి. ఒక మనిషి కుటుంబంలో దానికి సంబంధించిన యజమాని చనిపోతే ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా కుటుంబం రోడ్డు మీద పడుతుంది అనేది చాలామంది విలేజ్లో అవగాహన ఉంటుంది. ఏదో 4 రోజులు వచ్చి ముచ్చట చెప్తారు, తర్వాత ఎవరు పట్టించుకోరు. మరి దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి. ఇదే కాకుండా ముఖ్యంగా యువత గుడంబ, గుట్కా, తంబాకు, మందు వీటన్నిటికి అలవాటు అయిపోయి చాలా ప్రాంతాలలో కూడా చెడిపోయి చదవకుండా మధ్యలో చదువు ఆపేసి హెల్త్ ఖరాబ్ చేసుకొని మరి ఎన్నో విధాలుగా సమాజానికి ఉపయోగపడకుండా, ఈ రోజున్న పిల్లల రేపటి పౌరులు కాబట్టి సమాజాన్ని ఒక తీర్చిదిద్దాలంటే యువతపై ఆధారపడి ఉంటుంది. మరి ఉన్న సమాజంలో యువత ఇలాంటి పనులు చేసినప్పుడు మరి ఏ విధంగా ముందుకు పోతాం అనేది మీరు అందరూ ఆలోచించాలి. పిల్లల భవిష్యత్తు గురించి, వాడు స్కూల్ పోతుండా లేదా, పోతే ఏం చదువుతున్నాడు, కాలేజీ పోతుండా లేదా, చదివితే ఏం చేస్తున్నాడు, సాయంత్రం బయట పోయి ఏం చేస్తున్నాడు,
వాళ్ళ మీద ఒక నిఘా పెట్టడం. ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రులే ఉపాధ్యాయులు అవుతారు. వాళ్ళ యొక్క క్రమశిక్షణ మన పిల్లలకు వస్తుంది, మనకు వస్తుంది. మరి మేము కూడా గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నాం, మేము కూడా గ్రామీణతో చదువుకున్నాం, అక్కడే పెరిగినాం, ఉద్యోగాలు సాధించినాం. మరి మీ పిల్లలు కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ కళాబృందం యొక్క ప్రోగ్రాం ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి సిపి రామగుండం గారి ఆధ్వర్యంలో, డీసీపీ పెద్దపల్లి మేడం గారి ఆధ్వర్యంలో, ఏసీపీ గోదావరికన్ ఆధ్వర్యంలో, నేను సర్కిల్ సిగా ఇక్కడికి మీ రోజుకు రావడం జరిగింది. నేను కొత్తగా రావడం జరిగింది ఇక్కడికి. చాలామంది గురించి నా గురించి తెలియదు. మరి మీ సిఏ గారు మీ ఎస్ఐ గారు పాతోడు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, మేము ఇంతమంది ఈరోజు ఇక్కడికి వచ్చి కొంత ఫలితం ఉండాలి, మీకు కొంత అవగాహన ఉండాలని చెప్పేసి రావడం జరుగుతుంది. ఈ ఎవరైతే వ్యవసాయ కార్మికుడు అప్పులల్లో పడి సతమతమైతే 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 చిన్న బట్టలు సింపిరి చుట్టుతో చిన్న బట్టలు సింపిరి మేలు రకములు అమ్ముత